నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని డిచ్పల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్లో భారీగా చేరికలు జరిగాయి. వివిధ పార్టీలకు చెందిన పలువురు నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వీరికి కండువా కప్పిన పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ గెలిపే లక్ష్యంగా అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. మూడు మాసాలు గడుస్తుందే. 3 మాసాల కాలంలో మిత్రులు భూపతి రెడ్డి గారు ఎప్పుడే పేర్కొన్నారా, మహిళలకు ఆడపిల్లలకి ఏదైతుందో ఉచిత రవాణా సౌకర్యం, అలా విద్యుత్ ఏదైతుందో, అలా వ్యవసాయ రంగంలో మొత్తం దేశంలోనే మొట్టమొదటిసారిగా ఉచిత విద్యుత్ కార్యక్రమం అమలు చేసి తలపెట్టింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. వ్యవసాయ రంగంలో రైతాంగానికి ఉచిత విద్యుత్ కార్యక్రమం అమలు చేసి తలపెట్టింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర గారు ముఖ్యమంత్రిగా చెప్పండి. ఇవాళ కూడా గృహావసరాలకు సంబంధించి నిరుపేద వర్గాలకు అండగా నిలబడే విధంగా 200 యూనిట్ల వరకు విద్యుత్ వినియోగించే ప్రతి కుటుంబానికి ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పింపజేయబడే విధంగా కార్యక్రమం అమలు చేస్తున్నటువంటి ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే చెప్తుందని చెప్పండి. నేను సిలిండరే 2014 400 రూపాయలు ఉండే, ఇవాళ ఎంత అయింది? 1100 1200 చెప్పండి. నేను ఆడబిడ్డల కన్నీటి కారణమైనటువంటి సిలిండర్ బుడ్డి ధర తగ్గింపు చేయాలి. కేంద్ర ప్రభుత్వానికి అధికారం లేకున్నా కానీ ఆ భారాన్ని రాష్ట్రంలో భరిప చేయబడే విధంగా 500 రూపాయల సిలిండర్ బుడ్డి అందింప చేయబడే విధంగా అంతకు అదనాన్ని ఎంత చెల్లింపు చేసినా కానీ ఆ భారం రాష్ట్రంలో బదిలీ చేసుకుంటుందని చెప్పండి. 3 మాసాల కాలంలో 3 ప్రధానమైన సంక్షేమ కార్యక్రమం అమలు చేసిన ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే చెప్పండి. దశాబ్ద కాలం కింద బాబులు లేదారా?